ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి మనకి ఈరోజు ఎంసెట్ 2025 సంబంధించి ఎంపీసీ వాళ్ళకి రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మీకు ఎంపీసీ వాళ్ళకి అఫీషియల్గా రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్లో కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. అండ్ అందులో వచ్చేసి మీకు ఈ యొక్క లింక్ అనేది మీకైతే సెండ్ చేస్తాను. అందులో నుంచి మీరు డైరెక్ట్గా మీరైతే ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఒక ర్యాంక్ ఏ కాలేజీలో సీట్ వస్తుందో కూడా మీరైతే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే చూడండి, ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మీకు. అండ్ ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, రెస్పాన్స్ షీట్ అనే దాని మీద మీరైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీస్ అనేది ఎక్కడైతే ఒకటి ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మీరు క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే చూద్దాం. రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ మీరైతే ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి గెట్ కీ డీటెయిల్స్ మీద మీరు కనుక క్లిక్ చేసినట్లయితే మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ టైం అయిపోయిన తర్వాత మీకైతే క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట. అది కూడా ఒకసారి టైం కూడా చూపిస్తాను ఎప్పటి వరకు ఉంది ఏంటి అనేది కూడా. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అదైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూసినట్లయితే మనకి ఏముందంటే ఇంపార్టెంట్ డేట్స్లో ఇక్కడ వచ్చేసి చూడండి ఒకసారి రెస్పాన్స్ షీట్స్ అనేవి మనకైతే ఈరోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది 28న. నెక్స్ట్ వచ్చేసి మీరైతే ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయాలన్నమాట. మీకు మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా ఇంకేమన్నా ఉన్నా కూడా మీరు ఆబ్జెక్షన్ అనేవి రైజ్ చేస్తే మీకు మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకసారి మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ యొక్క రెస్పాన్స్ షీట్ నుంచి ఎలా ఏంటనేది కూడా మీకైతే ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే మీరైతే చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా చూడండి, స్క్రీన్ మీద కనపడుతుంది కదా మీకు. ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ నేమ్ అయితే ఉంటుంది, డేటు, టైము, సబ్జెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మ్యాథ్స్ అయితే చూద్దామండి. ఇక్కడ వచ్చేసి ఫర్ సపోజ్ మీరు ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఆప్షన్ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ఏది ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు తెలియాలి కదా. ఇక్కడ వచ్చేసి మీకు ఏ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అది వచ్చేసి మీకు ఎక్కడైతే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, చూస్ అయిన ఆప్షన్ 3 అనమాట. అంటే ఇచ్చిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ రెడ్ కలర్తో మీకు ఇంటూ మార్క్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్తో గ్రీన్ మార్క్ అయితే ఉంది కదా, అది మీకు కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. ఇక్కడ గ్రీన్ కలర్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ రెండు మ్యాచ్ అయితే మీకు 1 మార్క్ వస్తుంది. అలా మీరు పెట్టిన 160 బిట్స్కి ఇక్కడ మీకు ఏవి సెలెక్ట్ చేసుకున్నారు, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీకైతే ఇవ్వడం జరుగుతుంది. 160కి మీరు ఎన్ని కరెక్ట్గా పెట్టారో ఏంటి అనేది మీరైతే కౌంట్ చేసి పెట్టుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తాను చూడండి, ఒక 2-3 క్వశ్చన్స్. ఇక్కడ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ అయితే చూడండి, మీరు ఆప్షన్ 3 అనేది సెలెక్ట్ చేసుకున్నారు, కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 కాబట్టి ఇక్కడ మీకు మార్క్ అనేది రాదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్, మీరు ఆప్షన్ 3 సెలెక్ట్ చేసుకున్నారు, ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కాబట్టి మీకైతే మార్క్స్ అనేవి రావు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు ఆప్షన్ 1 అనేది సెలెక్ట్ చేసుకున్నారు, కరెక్ట్ ఆన్సర్ కూడా ఆప్షన్ 1 కాబట్టి మీకు 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు 160 బిట్స్ కూడా మీరు ఎన్ని కరెక్ట్ చేశారు ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా కౌంట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మీకు వీడియోస్ అయితే ఉన్నాయి, మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, మార్క్స్ వర్సెస్ ర్యాంక్, ఆ తర్వాత మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది కూడా వీడియో అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. అండ్ డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మీకు రిజల్ట్స్ సంబంధించి అప్డేట్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి
కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. 1 బై 1 వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎవరు చెప్పని విధంగా మన ఛానల్లో మీకు మంచి కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఏదో టైం ఉందిలే అని చెప్పేసి పిచ్చి పిచ్చి వీడియోలు చేసేసి పైన థంబ్నెయిల్స్ పెట్టడం కాదు. జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరుకుతుందనేది చూడండి ఒకసారి. అందుకని చెప్పేసి అండ్ నెక్స్ట్ డే నుంచి మీకైతే వస్తాయి కాబట్టి మీరే తెలుసుకుంటారు వాటి గురించి. అండ్ ఇంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర దొరుకుతుందని చెప్పేసి అప్పుడు మీకైతే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది. ఓకే గైస్, థ్యాంక్ యూ.